తలరాతనేమో రాజ్యమేళం అన్నదంట, కానీ గాశారము గాడిదలేటట్టు చేసిందంట. ఎమ్మెల్సీ ఎన్నికల ముంగిట తీన్మార్ మల్లన్నకు ఇది అచ్చంగా అతికినట్టుగా అనిపిస్తుంది. మొన్నటికి మొన్న రైతులు ఎవరైతే రైతు బంధు కావాలని అడిగారో వాళ్ళను చెప్పుతో కొడతా అని చెప్పేసి అన్న మాటలు సోషల్ మీడియాలో రాజకీయ నాయకులు, ప్రత్యర్థులు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలు తీవ్రంగా స్పందించారు. దానిపైన ఏకంగా కేసీఆర్, కేటీఆర్ లాంటి వాళ్ళే ప్రజలకు బహిరంగ సభలో చెప్పే ప్రయత్నం చేశారు. ఇక నిన్న మొన్న గట్టిగా ట్రోల్ అవుతున్నది తీర్మాన్ మల్లన్నతో పాటు పనిచేసే సుదర్శన్ గౌడ్ నిరుద్యోగులను పట్టుకొని అమ్మనా బూతులు తిట్టుకుంటా ఆయన చేసినటువంటి నిరుద్యోగుల గురించి జీవో నంబర్ 46 రద్దు చేయాలనే పోరాటం విషయంలో సుదర్శన్కు ఫోన్ చేస్తే ఆయన మాట్లాడినటువంటి మాటలు తీవ్రంగా నిరుద్యోగులు అయితే స్పందిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు గ్రాడ్యుయేషన్ ఎన్నికలంటే, పట్టభద్రుల ఎన్నికలంటే నిరుద్యోగులు కదా ప్రధానంగా ఈ ఎన్నికల్లో ఓటేసేటువంటి వాళ్ళు. తీర్మాన్ మల్లన్నకు ఇది గట్టి షాకు తగిలే అవకాశం అయితే ఉంది. సో వాళ్ళిద్దరూ మాట్లాడినటువంటి మాటల విషయంలో నిన్న మొన్న తీర్మాన్ మల్లన్న ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చుకుంటా ఆయన ఏదైతే రైతులను చెప్పుతో కొడుతున్నాడో గా మాటల మీద మళ్ళొకపారి సంజయ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిండు. ఒకసారి ఇన్నూరు ఏమన్నాడు. రైతు బంధు గురించి ఎవరో కామెంట్ చేస్తే మీరు చెప్పుతోనే కొడతానని చెప్పి మీరు డైరెక్ట్ గా ముఖం మీద లైవ్ లో మరి ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది మీకు? అంటే ఆ బిట్టు వరకు అది అట్లా అనిపించచ్చు, కానీ దాని ముందుది కొద్దిగా చూసి ఉంటే మీకు ఏదైనా కానీ అన్న ఒకడు ఎక్కడో అడిగిందన్న ఫోన్ చేసిండు, క్వశ్చన్ చేసిండు, మీరు ఇస్తా అని చెప్పి రైతు బంధు ఎందుకు చేయలేదు, మీరు మాట మీద లేరు, మీరు దుర్మార్గులు దానికి చెప్పుతోనే కొడతానడం ఎంతవరకు కరెక్ట్? 200% కరెక్ట్. అది ఎట్లా ఎందుకు ఆ వీడియోని మీరు చూసి చెప్పండి. మొత్తం మీద అయితే తీర్మాన్ మల్లన్న చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాడు. 200% నేను కరెక్టే చెప్పినా రైతులను చెప్పుతో కొడతా అన్నది నిజమే కానీ అని చెప్పేసి ఏం చెప్తున్నా ఒకసారి నడుస్తే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద అంతా ఈ స్కీమ్లలో పెట్టి అప్పనంగా కమిషన్లు కొట్టి వేల కోట్ల రూపాయలు తరలించుకున్నటువంటి వ్యక్తులు ఖజానా లూటీ చేసిపోయి రైతులకు రైతు బంధు వేరేందని చెప్పి వీళ్ళు అడుగుతా ఉంటే ఈ అడిగే హక్కు ఎక్కడిది ఇటువంటి వాళ్ళకు, దుర్మార్గులకు? వాళ్ళే ఎట్లా అడిగేది? ఆ రోజు పేపర్ లో వాళ్ళు రైతు బంధు ఎప్పుడు అని క్వశ్చన్ చేసినందుకు, రైతులని కాదు ఇది, వాళ్ళు క్వశ్చన్ చేసినందుకు వచ్చినటువంటి వర్డ్. దానికి కేటీ రామారావు ఆడికే బిట్టు కట్ చేసుకుని పాపం ఆయన నయనానందం కోసం ఆయన ఏదో ప్రాపగండా ఇక ఇప్పటితో అయిపోయింది అంటే ప్రజలను ఉద్దేశించి చెప్పింది కాదంటారు. రైతులు నేను రైతు బిడ్డ. సో అది తీర్మార్ వల్ల నేనే రైతు బిడ్డను స్వయంగా రైతులను నేను ఎందుకు చెప్పుతో కొడతానంట. ఆయన ఇచ్చిన సంజయ్ ఏంటంటే ఆ రోజు లైవ్ లో న్యూస్ పేపర్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు రైతు బంధు ఇవ్వరా అని ప్రశ్నించినందుకు పత్రికలో ఆ వార్త వచ్చిన దాన్ని చూపెట్టుకుంటా నేను అన్నది బీఆర్ఎస్ పార్టీ నాయకులను చెప్పుతో కొట్టాలి, లూటీ చేసిన వాళ్ళు, తెలంగాణలో అప్లపాలు చేసిన వాళ్ళు, ఖజానా కాల్ చేసిన వాళ్ళని గా మాట అన్న కానీ రైతులను అనలేదు. నేనే ఒక రైతు బిడ్డని చెప్పేసి సంజయ్ ఇచ్చాడు. ఇక సుదర్శన్ అన్న మాటల విషయంలో కూడా ఒక్కసారి ఇన్నోరు మీరు ఒక్క నిమిషం ఒక మాట అన్న. హలో అన్న, అది కాదన్నా. ఇప్పుడు ఆ బాడకవాడు నేను మాట్లాడతాను. నేను ముఖ్యమంత్రి గారు నేను లెటర్ సిటీ సరౌండింగ్ వాళ్ళకి ఇవ్వాలి, దొంగలు ఉన్నారు కదా అని చెప్పి సరేనా? ఈ మాట రికార్డ్ చేసేసి ఈ మాట రికార్డ్ చేసి ఇక్కడ ఒక నిమిషం ఆగిపోయింది. ఈ మాట రికార్డ్ చేసి సరేనా? ఈ మాట రికార్డ్ చేసి నేను ముఖ్యమంత్రి గారికి నేను లెటర్ ఇస్తా సరేనా? ఇవి అమ్మనా బూతులు సుదర్శన్ గౌడ్ అయితే నిజంగా ఇది చాలా విచారకరం, సిగ్గుచేటు. నిరుద్యోగులను పట్టుకొని
దొంగ నా కొడుకులు దొంగలు పీక్తున్నారా, గాడిద కొడుకులారా, బాడుకోలారా. సో ఎన్నికల ముంగిట తీన్మార్ మల్లన్నకు ఇవి గట్టి షాట్లు అని చెప్పుకోవచ్చు. సరే, రైతులన్న విషయంలో ఆయన సంజాయిషిచ్చే ప్రయత్నం చేశాడు, ఈ విషయంలో ఏదో సంజాయిషిచ్చే ప్రయత్నం చేస్తారు. కానీ ఈ పట్టభద్రుల ఎన్నికల ముందల ఈ పంచాయతీ అంతా పెట్టుకొని మల్లన్నకైతే ఏ ముచ్చట కా ముచ్చట, ఆయనకైతే నిరుద్యోగుల నుంచి సెగ తగులుతా ఉంది. ఒకప్పుడు తీన్మార్ మల్లన్న అంటే ప్రశ్నించే గొంతుక, ఒకప్పుడు తీన్మార్ మల్లన్న అంటే ప్రతిపక్షాలకు ధీటుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి గొంతుక. ఇప్పుడు అంత తిరగబడ్డది. సో మల్లన్నకు గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉందా? నిరుద్యోగులు హ్యాండ్ ఇవ్వబోతున్నారా, షాక్ ఇవ్వబోతున్నారా? ఇవన్నీ తెలవాలంటే జూన్ 4వ తారీఖు వరకు ఆగాల్సిందే.